ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పక్షం అయితే ఆ రాజకీయ పక్షంలో పార్లమెంట్ సభ్యులుగా అలాగే శాసనసభ్యులుగా ఎన్నికయ్యి స్వలాభాల కోసం వైసీపీలో చేరడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం, లేనిపోయిన నిందలు వేయడం వీళ్ళకి అలవాటు పడిపోయారు. ఇప్పుడు కొత్తగా ఈ కేసీఆర్ నాని అనే కుక్క మనవడం మొదలుపెట్టింది. మొదటి వరకు పడవలు నాని మురిగేవాడు. మా నాని అంటే ఈ నానిని పొలగిస్తుంది. వీడు మొన్న చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు అని ఆయన మీద ఒక నింద వేశాడు. ఎందుకంటే ఆ నిందని మేము ఇచ్చేయాలి కాబట్టి చెప్తున్నాం. దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావుల దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనేదో కేసీఆర్ సంచారి చంద్రుడైనట్టు, ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేసీఆర్ నాని చెప్పేలాగా అని ఇతను చెప్పాడు. బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరే 10 రోజుల ముందు ఇలాంటి నీచ నికృష్ట విధవలాంటి సీఎం మా దేశంలో చూడలేదని కేసీఆర్ నాని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అన్నాడు. అయితే నేను చెప్పుకున్నాను దీనికి సమాధానం. కేసీఆర్ నాని చెప్పాడన్నా కదా, కేసీఆర్ నానికి ఒక శాపం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు చెప్పేవాడు. ఏంటయ్యా శాపం అంటే ఒక ముని శపించాడు ఎక్కడో. ఎందుకంటే ఈ మధ్య గుళ్ళకి అట్లా వెళ్తాడు చూడండి మీరు. ఎప్పటి నుంచి వెళ్తుంటాడు గడవలో గుడికి అక్కడ చూడకుండా ఒక ముని పడుకొని ఉంటే కాలు తొక్కేశాడంట. పండగ ఉంటాడు కదా, కాలు తొక్కేస్తే ఆ మునికి బాగా నొప్పి లేచి శపించాడు. ఈ రోజు బట్టి నీ నోట్లోంచి ఏ ఒక్క నిజం చెప్పినా నీ తల 1000 ముక్కలు అయితేనే శపించాడు. అప్పటి నుంచి కేసీఆర్ నానేవాడు పరమ ఆయన మాటలు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, ఒకటి కూడా నిజం చెప్పాలి. వైసీపీలో చేరి 7 పార్లమెంటులో ఉన్న 7 వైసీపీ అభ్యర్థులు గెలుస్తారన్న నీ దెబ్బకి వసంత కృష్ణప్రసాద్ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం, ఆ నాన్న హోమ్ మినిస్టర్ కూడా చేశాడు. ఈ దెబ్బకి ఒక వికెట్ పడిపోయింది. బాబు అసలుకే పార్టీ అటు ఇటుగా ఉంది, మళ్ళీ ఇందులోకి వచ్చి ఈ అబద్ధాలోడు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. ఏమాట కృష్ణప్రసాద్ ఒకసారి చెప్పాడు, నేను చంద్రబాబు గారిని విమర్శించున్నాను. నేను నన్ను జగన్మోహన్ రెడ్డి విమర్శించమన్నాడు, నేను చంద్రబాబు గారిని విమర్శించున్నాను చెప్పాడు. వీడు వచ్చి ఇందులో అడిగి పెట్టాడు. వీడికి డిపాజిట్లు రావు, వీడి పక్కన తిరిగితే మనకి డిపాజిట్లు రావు అని ఒక వికెట్ పడిపోయింది. ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నీ బతుకు, ఇది నీ బలం అని దొన్నపోతులా బలిసి ఆ లాభం చూసి బలం అనుకుంటున్నాను. నీ వెనక పట్టుకుని 4 మనుషులల్లా నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావు. వీడు ఎంత బ్లాక్ మెయిలర్ అంటే విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ చేస్తారా ఈడా, లేకపోతే నేను పార్లమెంటు సభ్యుడిగా రిజైన్ చేస్తానని చెప్పి చంద్రబాబు గారిని ఆ రోజు 3 ఎంపీలు ఉన్నారు, ఎందుకు లేదు గొడవ అని నేను రాజీనామా చేస్తాను వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకున్నాను. వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకొని వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాశనాన్ని చూడటమే కాకుండా వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే కాలంలో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేనటువంటి కోవట్ వీడు. ఇవాళ అర్థమవుతుంది కదా మీకు. ఒక పక్క అల్లంపల్లి సింగి, ఒక పక్క దేవినేని అవినాశం వేసుకొని తిరుగుతున్నాడంటే ఎప్పటి నుంచో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కోవట్.
వీళ్ళు చేయడమే కాకుండా వాడి పదవిని అడ్డం పెట్టుకొని ఇది నిజం, నేను చెప్పేది నిజం, వాడు నిజం కాదంటే రమ్మని ఎదురు బదులు నాకే మీడియా ముందుకు రమ్మను, నేను రుజువు చేస్తా. బెస్ట్ కోఆర్డినేటర్ పదవి అడ్డం పెట్టుకొని నేను ఎంపీగా వెళ్తాను, మీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాను అని ఇద్దరు వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు అంటే కేసీఆర్ అప్పు అంటే గోడ కొట్లు సున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ నాని అప్పు తీసుకోవడం అంటే గోడకే కొరత సున్నం మళ్ళీ వెనక్కి తీసుకోగలమా? వాడి అప్పుల బాధితులు చూడాలంటే పెద్ద లిస్ట్ ఉంది. ఓకే చెప్తాం, మన అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక్కడ అందరూ అడుగుతారు, రాష్ట్రంలో అందరూ అడగాలి కూడా. తెలుగుదేశం పార్టీకి వాళ్ళ డిమాండ్ ఉంది. అన్నీ చూసుకుంటాడు, చూసుకొని ఆయన టికెట్లు చేస్తాడు. మాకు పొత్తు ఉంది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటారు. ఏ నియోజకవర్గాలు ఎవరికి ఇవ్వాలో ముందు ఆ పొత్తులు వెళ్ళిపోయింది. తర్వాత ఇది అందులో జగన్మోహన్ రెడ్డి మీరు రిలీజ్ చేశాడంటారండి. 7 లిస్టు 8 లిస్టు రాత్రి చూసా. ఆ లిస్టు ఫస్ట్ లిస్టు తీయండి, ఎన్ని పేర్లు మార్చడం. చంద్రబాబు నాయుడు గారి పేర్లు మార్చడు. ఒకసారి అన్ని చెప్తే అంతే. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అసలు ఇది ఒక ఆటలాగా ఉంది జగన్మోహన్ రెడ్డికి. లిస్టు వదలవేండి. అనిల్ కుమార్ ఫస్ట్ ఎక్కడ ఇచ్చాడు, నెల్లూరు ఇచ్చాడు. తర్వాత నువ్వు ఇక్కడ పనికిరావని అక్కడ ఇచ్చాడు. ఒక అమ్మాయికి అరకిచ్చాడు, ఒక ఆడ కుదిరి పనికిరావని పిలిచి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చాడు. ఇలా ఎన్ని చోట్ల ఎంతమంది మారుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పుకుంటూ పోవాలంటే అసలు లిస్టు దొరికింది. అదే లిస్టు, అది లిస్టు కాదు. డబ్బులు మోటార్లు లాగుతున్నాడు, మళ్ళీ వెనక్కి లాగుతున్నాడు. మోటార్ ఎవరిస్తే వాళ్ళు వేరే మోటార్ ఉండదనుకో మళ్ళీ వేరే పోవడం. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు అనేవాడికి పోటీ కాదు, గుర్తుపెట్టుకోండి. నేను సచ్చినా వెయ్యా బతికినా వెయ్యా అని చంద్రబాబు నాయుడు గారు ఓడినా సరే ఈ రాష్ట్రానికి రాజులాగే ఉన్నాడు. ఆయన ఓడినా జనాల్లోకి వెళ్తే ఒక రాజుకి ఇచ్చే గౌరవం ఇచ్చారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ ఓడిపోతే ఈ రాష్ట్రంలో కాదు కదా, ఈ దేశ సరిహద్దుల్లో కూడా ఉండడానికి పనికిరానటువంటి వ్యక్తి.